ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 500 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ డివిజన్లోని కొప్పోలు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు ఓటర్లు చాలా చైతన్యంగా తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 500 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో 252 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 140 గ్రామ పంచాయతీలకు, యాదాద్రి జిల్లాలో 103 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో ఎక్కడికక్కడ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఏ ఊర్లోకి ఆ ఊర్లో వార్డు మెంబర్లకు వేరుగా, సర్పంచ్కి వేరుగా ఇక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంపార్ట్మెంట్లను కూడా వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 1 గంట తర్వాత మధ్యాహ్నం భోజన విరామ సమయం తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ను కూడా ప్రారంభిస్తారు. మొదటగా సర్పంచ్ కౌంటింగ్ జరిపిన తర్వాత వార్డు మెంబర్ల కౌంటింగ్ జరుపుతారు. కోరం ఉన్నట్లయితే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా ఇక్కడ జరపడానికి అధికారుల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఒక సెక్టోరియల్ అధికారిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నారు, అదేవిధంగా జోన్ల అధికారులు ఉన్నారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ గారు ఈ పోలింగ్ సరళి అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. పోలింగ్ సరళిని మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా. ఇక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులను కూడా 48 గంటలుగానే బంద్ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్కి ఎక్కడ ఆటంకాలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సకల ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సదుపాయాన్ని, నిరంతర తాగునీటి సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వార్డులకు కూడా దాదాపు 2200 వార్డులకు సంబంధించిన పోలింగ్ కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా గ్రామాల్లో రాజకీయం కేంద్రీకృతమై కొంత పాత గొడవలు జరుగుతాయన్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తంగా మంచి ఏర్పాట్ల నడుమ, పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 500 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. 2 గంటలుగా పోలింగ్ నిరంతరాయం కొనసాగుతూనే ఉంది. ఓటర్లు అయితే చాలా చైతన్యవంతంగా తమ ఓటును వినియోగించుకుంటున్నారు. దాదాపు 90% ఓటింగ్ నమోదవుతుందని చెప్పి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. 1 గంట వరకు పోలింగ్ నిర్వహించిన అనంతరం కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. కౌంటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఏదైనా లేట్ అయినట్టయితే, సాయంత్రం 6-7 సమయం అయినట్టయితే కౌంటింగ్కు ఎలాంటి ఆటంకం కలగకుండా విద్యుత్ సదుపాయాన్ని కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు మొదటి విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు 500 గ్రామ పంచాయతీలో జరుగుతున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ నిరంతరాయం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ భీమేష్తో రాము టీవీ నల్గొండ. అటు ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 103 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండల కేంద్రం, మావల గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఈ పాఠశాలలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈరోజు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 153 గ్రామ పంచాయతీల్లో, అలాగే 1240 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మొదటి విడతలో 50 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 592 వార్డులు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈరోజు మొదటి విడత ఎన్నికల్లో 103 గ్రామ పంచాయతీలకు, అలాగే 638 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం 318 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 1465 మంది అభ్యర్థులు వార్డు సభ్యుల ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నారు. మొత్తం ఇందుకోసం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా ఓటర్లు ఓటు వేసే విధంగా అధికారులు చర్యలు చెప్పడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 144 సెక్షన్ విధించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రతి కేంద్రం వద్ద కూడా, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ కేంద్రం ఏర్పాటు జరిగింది. వెబ్ కాస్టింగ్ ఏర్పాటు జరిగింది. 1,11,200 బ్యాలెట్ పేపర్లను సర్పంచ్ అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే 85,500 బ్యాలెట్ పేపర్లను వార్డు సభ్యుల కోసం బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తం 1546 బ్యాలెట్ బాక్సులను ఇందుకోసం వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగించడానికి ప్రత్యేకంగా 23 జోనల్ అధికారులు
అలాగే 28 రూట్ అధికారులు, అలాగే 6 ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, అలాగే మొత్తం 834 ప్రిసైడింగ్ అధికారులు, అలాగే మొత్తం 1000 మంది ఇతర ఎన్నికల సిబ్బంది ఈ ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1160 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటున్నారు. ప్రశాంతంగా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగించడానికి 100% ఓటింగ్ జరిగే విధంగా కూడా అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం దీపాయిగూడలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జోగు రామన్న తన ఓటు హక్కును వినియోగం జరిగింది. మొత్తానికి జిల్లాలో ప్రశాంతంగా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగించడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్, అలాగే జిల్లా ఎస్పీ విష్ణు హరిహర్తో పాటు అధికారులు ఈ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రశాంతంగా కొనసాగించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఓటు స్టూడియో.